ఎందుకు వచ్చిందంట. అసలు దెయ్యాలు ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూసారా? ఇందలుగా ఎలబడి ఇలాగ పైకి కాళ్ళెత్తి. హాయ్, దిస్ ఈజ్ వైష్ణవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నైట్ అలా వాక్ చేస్తూ కొద్దిగా ఏదో మీతో అలా మాట్లాడదాం అనిపించి మాట్లాడుతున్నా. నాకు ఫుల్ డే దొరికిన క్వాలిటీ టైం ఏదన్నా ఉందంటే అది నైట్ ఈ రోడ్డు మీద చేసే వాక్కే. ఫస్ట్లో ఈ రోడ్డు అంతా పరిగెట్టేదాన్ని ఇటు అటు. ఏంటంటే భయపడి అక్కడి దాకా వెళ్ళడం, వెనక పరిగెట్టడం, ఇక్కడ దాకా వెళ్ళడం, వెనక పరిగెట్టడం. ఇప్పుడు ఏరియా మంది అయిపోయింది, భయంలే. దుబాయ్లో చాలా ధైర్యంగా తిరగచ్చు తెలుసా, దేనికి భయపడక్కర్లేదు. అంటే ఎవడైనా ఏమైనా అంటాడేమో, అమ్మో అక్కడ గుంపుగా కూర్చున్నారు, కారు వేసుకుని ఉన్నారు అన్న భయం అక్కర్లేదు. చాలా డేర్గా ధైర్యంగా తిరగచ్చు. సో నేను కూడా అలాగే తిరుగుతూ ఉంటాను. కాకపోతే కొంచెం భయం వేస్తుంది. ఏంటంటే ఇగోండి ఇలా చూసారా, ఆ స్ట్రీట్ అది చూసారా ఎలా ఉందో. అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం మూవీస్ చూస్తాం కదా, ఇంగ్లీష్ మూవీస్, అయ్యి ఇంగ్లీష్ దెయ్యాలు అని ఎలా నుంచోనో, లేకపోతే అని అలా నుంచోనో ఏదన్నా ఉంటాయేమో అని భయం అంతే. ఆ దెయ్యాలు ఏమన్నా వస్తాయేమో. మన తెలుగు దెయ్యాలంటే ఏదో తావిజు కట్టుకొని ఏదన్నా కుంకుమ పెట్టేసుకుంటే చెప్పుతో దవళ్ళ మీద కొట్టుకుంటే పోతాయి. కానీ ఇక్కడ దెయ్యాలు ఎలా పోతాయి తెలియదు కదా. దెయ్యాలు ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూశాను. అంటే దెయ్యం మనిషిని పట్టుకుంటుంది కదా, అలా చూశాను. డైరెక్ట్గా దెయ్యాన్ని అది చూడలేదు. కానీ నా హెల్యూజినేషన్ సరిపోద్ది, నేను దెయ్యం చూసినట్టే ఫీల్ అవుతాను. ఇప్పుడు అక్కడ ఖాళీగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుని పదే పదే చూశాను అనుకోండి, అక్కడ దెయ్యం ఉంది అని చెప్పి నేనే పరిగెడేస్తాను. ఆటోమేటిక్గా అక్కడ దెయ్యం ఉందని నేనే ఊహించేసుకుంటాను. కానీ ఇప్పటికొచ్చి చూడలేదు. మీరు ఏమన్నా దెయ్యాలు చూసారా ఎప్పుడైనా సరే? కామెంట్ చేయండి. కామెంట్ కాదు, కామెంట్. ఏంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు పలకడం రావట్లేదు సిరాకైతే. ఓకేనా? కామెంట్ చేయండి. దెయ్యాలు ఏమైనా గట్టా ఏమన్నా చూసుంటే. ఓకేనా? దెయ్యాల గురించి ఏమో తెలియదు, కానీ దేవుడైతే ఉన్నాడు అన్నది మాత్రం 100% షూర్గా నమ్ముతారు. దేవుడైతే ఉన్నాడు. దేవుడిని ట్రస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా దెయ్యాన్ని కూడా ట్రస్ట్ చేయండి. ఓకే? నేను ఈ దుబాయ్ వచ్చాక ఎప్పటి నుంచో ఒక ఇంగ్లీష్ దెయ్యాన్ని చూడాలని కోరిక. అంటే సేమ్ సినిమాల్లోని తల కిందలుగా ఎలబడి పైకి కాళ్ళు ఎత్తి కింద చేతులు ఎత్తి నడుపుతాయి కదా, అలాంటి దెయ్యాన్ని చూడాలని కోరిక. ఎందుకు వచ్చిందంట అర్ధరాత్రి పూట ఈ మాటలు ముద్రష్టపుతాను. ఓకే? దేనికి భయపడకుండా కారాయన ఏంటి పిచ్చిదానిలో మాట్లాడుకుంటుందని అద్దం దించి మరీ చూస్తున్నాడు. ఎలా నాకు కొంచెం ఏరియాస్ వస్తే కొంచెం దెయ్యాల కొంప, దెయ్యాల ఏరియాలాగే ఉంటుంది. అంటే నేను ఫస్ట్ గ్రీక్ హార్బర్లో ఉండేదాన్ని కదా, సో అక్కడ అన్ని పెద్ద బిల్డింగ్లు, మనుషులు గట్రా ఎక్కువ తిరిగేవారు. ఇక్కడ అసలు మనుషులు కనిపించరు. చూడండి అస్సలు రోడ్డు చూసారా, రోడ్డు ఎలా ఉందో, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఈ రోడ్లు చూస్తే సగం భయం వేస్తుంది అన్నమాట. బాబాయ్ ఇక్కడ మనుషులేనా లేకపోతే ఏమన్నా దెయ్యాలా అని. పాములు గట్ట మాత్రం కనిపిస్తాయి, పాములు, జర్రులు, తేళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే ఇది ఏదన్నా అడివేమో అని అనుకుంటాను నేను. దెయ్యాలు కూడా కప్పెట్టేసి ఉంటాయేమో, ఏమైనా శ్మశానం మీద కట్టేసారేమో, ఇల్లు ఎవడో తెలుసు. దెయ్యాలు కూడా ఉండొచ్చు, కొంచెం దెయ్యాల కొంపల్లాగా ఉంటాయి ఇవన్నీ. ఎప్పుడైనా దెయ్యం కనిపిస్తే ఖచ్చితంగా క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంటిది ఏదో సోది చెప్పి అప్పుడే వీడియో అయిపోయిందని అంటుంది అనుకోద్దు. మాట్లాడాలనిపించి నీతో మాట్లాడా. ఓకే? సీ యూ, బాయ్. షైనింగ్ ఆఫ్ వైష్ణవి.